ఇప్పుడు రేపు 26వ తారీఖు రిజైన్ చేయడం అంటే రిజైన్ చేయడం కాదు సార్, అది ఫెడరేషన్ వాళ్ళకి జస్ట్ లెటర్ ఇచ్చారు సార్, ఇది రిజైన్ లాగా తీసుకోండి కానీ రిజైన్ కాదు ఇది. మా ముగ్గురు మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, క్యాషియర్ గారు, వాళ్ళు కలిసి పనిచేయడం లేదు సరిగా. మా డాన్సర్స్ నష్టపోతారు ఇలా ఉంటే. వాళ్ళని ఒకసారి పిలిచి సర్ది చెప్పండి, ఆడా కమిటీ వేసి ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పడమే జరిగింది. అంతే. ఒక్క విషయం అండి, ఈ జానీ మాస్టర్కి మీకు వచ్చిన, అంటే జానీ మాస్టర్ భార్య సుమలత గారికి మీకు వచ్చిన అభిప్రాయ భేదాలు ఏంటి, అసలు ఎందుకు ఈ వివాదం జరుగుతుంది? ఇది జానీ మాస్టర్ అంటే మా ప్రెసిడెంట్ ఉన్నారు కదండి సుమలత గారు, ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు, అంటే వాళ్ళకి నచ్చినట్టు ఒకలాగా, వాళ్ళు నచ్చిన మనుషులు ఉంటే వాళ్ళ ఇష్టం అనమాట. మేము అన్నిటికీ ఓకే చెప్పాలి. వాళ్ళకి నచ్చలేదంటే మేము ఓకే చెప్తామంటే అది కరెక్ట్ కాదు. అది జరుగుతుంది, అది మాకు నచ్చగానే మేము ఇలా జరుగుతున్నాయి సార్ గొడవలు. క్యాషియర్ విషయంలో కానీ మన సెక్రటరీ విషయంలో కూడా అదొక పర్సనల్ ఇష్యూ ఉందండి. మేము చెప్పాలంటే వాళ్ళిద్దరిని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని కూడా మమ్మల్ని తీసేయాలని చూస్తున్నారు. మేము రాజీనామాలు చేశారు, రాజీనామా విత్డ్రా తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అదే చేసాము, మేము విత్డ్రా చేసాము, విత్డ్రా తీసుకున్నాము. అండ్ ఇగో లేబర్ ఆఫీస్ ఫెడరేషన్ వాళ్ళు కొట్టేశారు లెటర్. చేశారండి, చెప్పమన్నారు. మేడం గారే చెప్పారు, ప్రెసిడెంట్ గారే చెప్పారు, కమిటీ వాళ్ళని ఏం లేదమ్మా, వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, రాజీనామా చేశారు, అది పక్కన పెట్టింది, విత్డ్రా తీసుకుంటే అయిపోతుంది, మీరు పక్కన పెట్టి వాళ్ళతో కలిసి పనిచేయండి, ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళు తీయండి, ప్రూఫ్లు తీసి అందరికీ శిక్ష వేయండి. నేను వద్దనని దిల్రాజ్ సారు, మన ఫెడరేషన్ సార్ అనిల్ సార్ ఉన్నారు కదా ప్రెసిడెంట్, ఆయన గారు మాకు స్వయాన చెప్పారండి. మాకు వచ్చి వినట్లేదు. ఎందుకు వినట్లేదు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేము సపోర్ట్ చేయట్లేదు. ఇంకొకటి ఏదంటే జనరల్ సెక్రటరీ అనేది పర్సనల్ ఇష్యూ ఉందండి, ఏదో వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బయట పర్సనల్ ఇష్యూ అంటే ఎలా ఉంటుందండి, బయట కదా చూసుకుంటాం. అది యూనియన్కి ఎందుకు తెచ్చి రుద్ది మనకి ఇది గొడవలు పెడుతున్నారు మీరు. ఆ విషయంలో మేము సపోర్ట్ చేయలేదు, కేవలం దాని గురించి కొంతమందికి షూటింగ్లు చెప్పమని ఏమంటారు. మేము లేదండి వాళ్ళకి ఇట్లుంది కదా, అది కరెక్ట్ కదా అంటే, లేదు వర్క్ చేసుకుంటేనే కదా బతుకుతారని ఆమెనే అంటుంది. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా తప్పు చేసి వీళ్ళకి వర్క్ చెప్పండి, వాళ్ళు వర్క్ చేస్తేనే కదా బతుకుతారంటే మేడం గారు చెప్పారనమాట. లేదు వాళ్ళకి ఇలా ఉంది కదా అంటే, ఆమెకు ఒక రూల్ మాకు ఒక రూల్. ఆ వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆమె వాయిస్ నోట్లు అన్నీ, మేము వాయిస్ నోట్లు పెట్టిన అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీకు టైం ఉంటే రేపు మేము కావాలంటే ఒక 10 మంది ఉన్నాం కమిటీ మెంబర్లు, అప్పుడు మీకు ప్రూఫ్లు ఇస్తాను. అంటే మీకు ఇందాక సాక్షి వాళ్ళు వచ్చారు, అక్కడ మాట్లాడామన్నమాట. మేము టైమింగ్ చెప్తాము, కావాలంటే మా కమిటీ మెంబర్స్ ఒక 5-6 మంది 7 మంది ఉన్నాం అందరూ. ఇప్పుడు కూడా కమిటీ వాళ్ళు ఎందుకు రాలేదంటే, ఇది సడన్గా మేడం గారు ఏంటంటే ముందే పెడితే వాయిస్ నోట్ పెట్టారనుకోండి, ప్రెస్ మీట్ ఉంది అంటే మొత్తం పొలమని వచ్చేస్తారు అందరూ. 4:30కి మీరు వచ్చి ఎంతసేపు అయింటుందండి వచ్చి ప్రెస్ మీట్కి? 3కో ఏమి వచ్చింటారు కదా. మీకు కూడా మీరు ఆలోచించండి కొంచెం. 3కి మీరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ, అది మాకు ఆల్రెడీ తెలుసు. అది వచ్చి కూర్చున్నారు మేడం గారు, మాకు వాయిస్ నోట్ ఎప్పుడు పెట్టారు? 4:30కి నైటే వాయిస్ నోట్ పెట్టారు. ఏమని అఫీషియల్ గ్రూప్లో మాకు ఏమని పెట్టారు, రేపు ప్రెస్ మీటింగ్ ఉంటుంది, ఏ టైమింగ్ ఏందనేది మీకు చెప్తాము. మీకు అందరికీ నైటే ఫోన్ చేసి చెప్పింటారు కదా మేడం గారు, ఏ టైంకి రావాలి ఏందనేది. ఒక చిన్న లాజిక్, ఇక్కడే పెద్ద విషయాలు వద్దు, చిన్న లాజిక్ మీకు ముందే చెప్పింటారు. మీకు ముందు చెప్తేనే మీరు కూడా వస్తారు, అప్పటికప్పుడు చెప్తే పరిగెట్టుకుని రాలేరుగా. 4:30కి మాకు వాయిస్ నోట్ పెట్టింది, ఏమని ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది, మీరు అందరూ క్షమించాలి, నేను బిజీగా ఉండి మీకు చెప్పలేకపోయాను, 4:30కి స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి అనేసి. అదే ఇక్కడ మ్యాటర్. కొందరు సభ్యులు చెప్తున్నారు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారు, మాట వినకపోతే పవన్ కళ్యాణ్ చెప్పి గడిపిస్తున్నారు. అలా లేదండి, అది లేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఉండదు. ఏదో మన వాళ్ళందరూ, మా డాన్సర్స్ అందరూ ఒకరికొకరు అరుచుకుంటారు, మాట్లాడుకుంటారు తప్పితే మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది లేదు, అలా ఉండదు కూడా. మాకు వర్క్ కావాలి, మేము వర్క్ ఇది మేము షూటింగ్లు చేస్తేనే మేము బతుకుతున్నాం. అలాంటప్పుడు ఎవరు పట్టు కొట్టకూడదండి, ప్రతి ఒక్కరు వర్క్ చేసుకొని బతికే వాళ్ళమే. అలాంటప్పుడు మేడం గారు ఇలా చేయడం కరెక్ట్, అందరికీ పని కల్పించండి మా ఒపీనియన్. మేడం గారు పనిష్మెంట్ కొంతమందికి మెడికల్ లోన్లు, మేము 17 మెంబర్స్ గ్రూప్ ఉంటుందండి కమిటీ, మాకు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇందా మీన్స్ చెప్పాలి, గ్రూప్లో పెట్టాలి, ఇలా ఇస్తున్నాను మెడికల్ లోన్, ఓకేనా మీకు అందరూ ఓకే అంటే, మేము మెడికల్ లోన్ అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఎందుకు ఓకే చెప్పమండి. పర్సనల్గా ఇచ్చేస్తారు మేడం గారు, ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసుకుంటారు, మళ్ళీ ఎప్పటికో మాకు చెప్తారు. ఇలా కరెక్ట్ కాదు మేడం, డబ్బులు తీయడం కరెక్ట్ కాదు. యూనియన్ నుంచి కొంచెం ఆలోచించండి, ఇవ్వండి తప్పలేదు. మాకు కూడా ఒక మాట చెప్పాలంటే, నేను ప్రెసిడెంట్ని, నేను చేసేస్తాను, మాకు అలాగ వచ్చి అర్జెంట్గా అడిగారు, మేము ఇచ్చేసాం. ఫైనల్గా ఏం చెప్తారండి? మా రాజీనామాలు తీయడం కరెక్ట్ కాదండి. రాజీనామా అంటారు, మా రాజీనామాలు మాకు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఓకే చేయలేదు, వాళ్ళు కూడా కొట్టి పడేశారు. ఇంకోటి మేము విత్డ్రాలు కూడా తీసుకున్నాము, అన్నీ ఉన్నాయి. కానీ మేడం గారు అదొకటే పట్టుకొని ఎంతసేపు మమ్మల్ని తీయాలన్న కక్షతోనే ఉన్నారు అంతే. ఇది పర్సనల్ ఇష్యూ అండి, మొత్తం పర్సనల్ గర్జ అంతే, ఇదంతా అలా జరుగుతుంది. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను, మీరే ఆలోచించండి కొంచెం. మొత్తం ఇంటూ వేసాను కొట్టి పడేసి. ఇది ఒకటి జూమ్ చేసుకుని నాట్